హోరావర్ రిలీజ్ బిఫోర్ ఫంక్షన్లో అన్నారు, నేను ఇండస్ట్రీ అంతా రెండే కథలు తిరుగుతున్నాయి. అది చాలామంది అడుగుంటారు మిమ్మల్ని. అంటే ఏంటి అట్లాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదా, అంటే ఇండస్ట్రీ అంతా ఒకవైపు అయిపోతుంది, నేను ఒకవైపు అయిపోతున్నాను అనే భయం మీకేం ఉండదా అసలు? ఏంటి అసలు అంటే ఇండస్ట్రీ అంటే ఇంకోటి ఉందా? నేనే కదా మీరు ఇండస్ట్రీయా? ఓకే. ఎందుకు ఏం కాదు, ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ నాకు తెలిసి మీరు నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు, అంటే నువ్వు నేను జిఎన్ టైంలో పెద్దగా మీ నుంచి రాలేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడేదో ఇంకా మన లేదు, టైం లేదు, ఎట్లా పెద్ద హీరోలు మనకి డేట్స్ ఇవ్వరు అని చెప్పేసి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా, లేకపోతే అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళ, మీడియా లేకపోవడం వల్ల మాకు తెలియలేదా? నేను ఎప్పుడు ఇంతేనండి, హిట్ ఉన్న ఫ్లాప్ ఉన్న మారే టైప్ కాదు. మీకు అనిపిస్తుందా నేను మారుతాను? నేను మారని అనుకోలేదు. నేను మారను. మీకు బై బర్త్ వచ్చిన డిఫెక్ట్ ఇది కాబట్టి సో దానివల్ల మీకేం ప్రాబ్లమ్స్ రావట్లేదు ఇండస్ట్రీలో? ఏమొస్తాయి, మహా అయితే సినిమాలు చేయమంటారు అంతే కదా. పెద్ద ఇప్పుడు మీతో వాళ్ళు చేసేవాళ్ళు ఎవరున్నారులేండి, పెద్ద హీరోలు అయితే ఎవరు లేరు. ప్రొడ్యూసర్ కూడా చేయమంటారు అంతే కదా. ఓకే ఓకే. అది అవన్నీ కాదు అసలు. ఓకే. మీరు ఏ స్టేట్మెంట్లు అయినా వేయండి, మీరు ఎంత క్రిమినల్ అయినా అవ్వండి, తీసిన సినిమా బాగుంటే జనం చూస్తారు, బాగోకపోతే చూడరు. ఆడియన్స్ టికెట్ కొనుక్కుని వచ్చినప్పుడు ఆడియన్స్ సైకాలజీ వేరే ఉంటుంది. టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు, ఇది సినిమా అనేది ఒక అబద్ధం, పద నన్ను అరవై చేసి చూద్దాం అని చెప్పి కూర్చుంటాడు. వాడు తెలుసు నేను ఎరవటానికే కూర్చుంటున్నాను అని లైట్ లాపంగానే పెద్ద బొమ్మ మీద అట్ట అవ్వడంగానే నవ్వుతా చూస్తాడు. అది దాంట్లో వీడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ హీరో ఎవరిని బిల్ చేసుకున్నా ఏం ఆలోచించరాదు. వచ్చేది 2.5 గంటలు నన్ను పక్కా ఎంటర్టైన్మెంట్ ఇవ్వు అంటే. ఎంటర్టైన్మెంట్ అంటే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను. కాదు, ఎంటర్టైన్మెంట్ అంటే నవరసాలు ఉంది. నన్ను నవరసాల్లో నన్ను ఎమోషన్గా నన్ను ఇది చేయని చెప్పి కూర్చుంటాడు. వాళ్ళకి ఏం లెక్క ఉండవు. నాకంటే బాగా ఇంటెలిజెంట్ అంటే నాకంటే 10 అడుగులు ఎక్కువ ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూస్తా. ఓకే. రాజమౌళి మీకంటే ఇంటెలిజెంట్ కాదనా మీ ఉద్దేశం? ఇంటెలిజెంట్ నేను చూడలేదు కానీ నేను చెప్పలేనుగా. అంటే గత సినిమాలను చూసుంటారుగా? నేను ఏది చూడలేదు ఇప్పటివరకు. ఓకే. మీరు బాగా నచ్చిన తెలుగు డైరెక్టర్ ఎవరు తెలుగులో? శివ తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం అండి నాకు. క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పాను. ఓకే.